ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు. ఈరోజు ఒక ముస్లిం మహిళ జీవితంలో జరిగిన అద్భుతమైన సాక్ష్యం గురించి తెలుసుకుందాము. ఈమె పేరు గుల్షన్ ఫాతిమా. ఒక సంపన్న మహమ్మదీయుల సైద్ కుటుంబంలో జన్మించింది. ఈమె తన కుటుంబంలో కనిష్ట కుమార్తె. ఈమె 6 నెలల వయస్సులో తీవ్రమైన టైఫాయిడ్ జ్వరం రాగా తన ఎడమ చెయ్యి, కాలు చచ్చిపడిపోయాయి. తల్లి కూడా మరణించింది. వారి తండ్రే తనకు అన్ని. అన్న, అక్కలు, తన టీచర్ రెజీనా వీరే తన ప్రపంచం. ఏది కావాలి అన్నా ఎవరో ఒకరిపై ఆధారపడవలసిన పరిస్థితి. గుల్షన్ గారి తండ్రి వారి స్నేహితుని సలహా మేరకు ఇంగ్లాండ్ వైద్యంతో స్వస్థపడుతుంది అని 14 సంవత్సరాల వయసులో గుల్షన్ గారిని తీసుకువెళ్లారు. గుల్షన్ నేను త్వరలో స్వస్థపడతాను అని ఎదురుచూస్తుండగా డేవిడ్ అనే డాక్టర్ ఆమెను తీవ్రంగా పరీక్షించి దీనికి మందు ఏమీ లేదండి, దీనికి ప్రార్థన ఒక్కటే మార్గం అని చెప్పి వెళ్ళిపోయారు. దానితో తన నిరీక్షణ అంతా కోల్పోయిన గుల్షన్ తన తండ్రిని పిలిచి, నా జీవితం ఇంతేనా అంటే, తండ్రి భయపడకమ్మా, మనకు మిగిలి ఉంది ఒకే మార్గం. వారు మదీనాలో మహమ్మద్ గారి సమాధి దగ్గర ప్రార్థన చేశారు. ఇలా వారు పవిత్రంగా భావించే ప్రతి స్థలము దగ్గరకు వెళ్లి ఎంతో దీక్షతో, విశ్వాసంతో ప్రార్థన చేసేవారు. వారు మక్కాకు ఎన్నోసార్లు తిరిగారు. జంజం వాటర్ కూడా తాగించారు. కానీ ఆమెకు ఎక్కడా స్వస్థత జరగలేదు. గుల్షన్ తను ఇంకా ఎప్పుడు స్వస్థపడతాను అని నిరీక్షణ కోల్పోయింది. తను ఎంతగానో ప్రేమించే తన తండ్రికి నిమోనియా వ్యాధి వచ్చింది. గుల్షన్ని పిలిచి, దేవుని మీద నమ్మకం ఉంచు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అని తన బాధ్యత వారి అన్నలకు, అక్కలకు అప్పగించారు. తన తండ్రి మరణించారు.